కెట్టుకున్న సందామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింట కెట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసిగే తల్లి నిద్రపోయిందే ఆరాచారం నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే మీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారు గోదారి గట్టు మీద రామసలకావే
మేలనే పదర నీ అడుగుకి పదును పెట్టి ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ గారికి విజేత స్కూల్ యాజమాన్యం స్వాగతం సుస్వాగతం. మన పొదలకూరు మండల ప్రజల కోసం కరోనా టైంలో ఎనలేని సేవ చేసిన మహానుభావుడు గారు. మాటలో చెప్పలేం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా గౌరవంగా పలకరించి అందరి మనసులోనూ చాటుకున్న మన గంగాధర్ సార్ గారికి విజేత స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గట్టిగా అనగానే నా సొంతూరు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. నేను 2 సంవత్సరాల 2 నెలల సిఐగా పనిచేశాను. ఆల్మోస్ట్ పొదలకూరు అంటే నా సొంతూరు కంటే ఎక్కువ ఇష్టం కలుగుతుంది అనమాట. ప్రతి బజారు, ప్రతి గుంది తెలుసు, పేర్లు తెలియకపోయినా కూడా అదృష్టం ఏంటంటే ఈ కరోనా టైంలో చాలా ఇనిషియేటివ్గా మీ అందరితో కలిసి ప్రతి వీధి తిరగటము, ప్రతి ఇల్లు అన్నీ తిరగడం వల్ల నాకు బాగా చాలా ఫెమిలియర్ అయింది. దానివల్ల ఈ పొదలకూరు అంటే నాకు చాలా చాలా ఇష్టం. అట్లనే ఈరోజు ఈ ఫంక్షన్కి మేడం ఇన్వైట్ చేసింది కామాక్షి గారు. మేము ఉన్నప్పుడు బాగా పరిచయం, బాగుండేవారు. ఇట్లా మన పోలీసు వాళ్ళ పిల్లలు చదవడం కానీ, ఫీజు తీసుకోకపోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. ఆ లోకల్ గుండా ఆఫీసర్లు కొంచెం వాళ్ళు బిజీగా ఉండడం వల్ల రాలేకపోయినారు. నాకు కూడా చాలా బిజీ ఉంది, బట్ కనీసం కనపడట్లా వెళ్దామనే ఉద్దేశంతో వచ్చాను. అవెవరు వచ్చాం కాబట్టి 2 నిమిషాలు మీతో షేర్ చేసుకుందామనేది అభిప్రాయం. మీరు కూడా వారిని నమ్మి మీ పిల్లలందరినీ వారి దగ్గర చదివిస్తున్నందుకు మీ అందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలను చదువులంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏ స్థాయిలో ఉన్న రిక్షా దక్కువాడైనా, ఉద్యోగస్తుడైనా, ఎంత డబ్బులు ఉన్నాడైనా, ఎవరైనా సరే పిల్లల చదువులు అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందులో నెంబర్ 1 స్కూల్లో సెలెక్షన్. మీరు ఆమె నమ్మి మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు, ఆమె మీద ఎంతో బాధ్యత పెట్టినందుకు ఆమె కూడా చాలా డెడికేటెడ్గా చెప్తున్నారు. అట్లానే మీరు కూడా మీ పిల్లల్ని ఓన్లీ స్కూల్ మీద వదిలిపెట్టకుండా ప్రతిరోజు వారు ఏం చదువుతున్నారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమి నేర్చుకుంటున్నారు, హోంవర్క్ చేస్తున్నారు లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్ మానిటరింగ్ చేయకపోతే నువ్వు నారాయణ స్కూల్లో చేర్పించిన వేస్టే, తర్వాత శ్రీ చైతన్యలో జరిపించిన వేస్టే, నువ్వు ఆర్కేడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిపించినా కూడా వేస్టే. ప్రతి తల్లిదండ్రి ఎవరైతే మీ పిల్లలు చదువుతున్నారో కంపల్సరిగా వాళ్ళ నోట్బుక్స్ మీరు వెరిఫై చేయండి. తర్వాత వాళ్ళు ఏమి వర్క్ చేస్తున్నారో, ఏం వర్క్ చేయట్లేదో చూడండి. వాళ్ళ టాలెంట్ ఎంతవరకు ఉందో చూడండి. వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తుందో చూడండి. డే టు డే మీరు కనుక డే 1 నుంచి అబ్జర్వ్ చేయకపోతే ఒక్కసారి 10th క్లాస్ దాటిపోతే మీ పరిధి దాటిపోతారు. 10th క్లాస్ వరకే మీరు చూడగలరు. ఆ తర్వాత కాలేజీకి వెళ్తే ఏం చదివేదిలేని తెలియదు. 10th క్లాస్ రీచ్ అయ్యారంటే వాళ్ళు మీ మాట వినరు, ఏజ్కి ఇచ్చేస్తారు. సో మొక్కై వంగంది మానయ్య వంగున అని సామెత ఉంది. మీరు ఇనిషియల్ స్టేజ్లో చిన్న క్లాసులోనే వాళ్ళని బాగా బెండి తీయాలి, బాగా చదివించాలి, కష్టపెట్టాలి. తప్ప మీరు సెల్ ఫోన్లు ఇచ్చి గేమ్స్ ఆడుకోమని ప్రతిదానికి మీరు సీరియల్ చూసుకుంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఇలాంటివి చేస్తే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు చదవట్లేదు, మార్కులు రావట్లేదు బాధపడే ప్రతి తల్లిదండ్రులు కూడా చూడండి. నేను చాలా గమనిస్తున్నాను. నా దగ్గర చాలామంది వస్తున్నారు, సార్ మా పిల్లలు చదవట్లేదు, దుర్వ్యసనాలు లోనై మమ్మల్ని కొడతానికి వస్తున్నారు, మాట వింటలేదు, అదేమిటో బెదిరిస్తున్నారు, పారిపోతామంటున్నారు, సూసైడ్ చేసుకుంటామంటున్నారు. ఇట్లా రకరకాల టెండెన్సీలు వస్తున్నాయి. తర్వాత వీళ్ళు వీడియో గేమ్స్ ఆడటం, పబ్జీ ఆడటం, రకరకాలే వెళ్తున్నాయి. ఎక్స్క్లూజివ్ అమ్మాయిలు అయితే 6th క్లాస్ నుంచి వారి మీద నిఘా పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు మీకు తెలియకనే చాలా అఫైర్స్ మెయింటైన్ చేస్తున్నారు. చెప్పకూడదు. మొబైల్ ఫోన్ మీద వాడుతున్నారు, ఎవరెవరితో చాట్ చేస్తున్నారు. ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళకి తెలుసు. ఇన్స్టాగ్రామ్, షేర్, ఫేస్బుక్ టోటల్ తెలుసు వాళ్ళకి. మీరు సూచనల సలహాలు పాటించి ఉద్యోగాలు సంపాదించి ఈరోజు మేము కూడా ఈ డయాస్ పేజ్కి వచ్చే మాట్లాడగలిగే స్టేజ్కి మేము వచ్చాము. మేమందరం కూడా మీకంటే దారుణమైన స్టేజ్లో ఉన్నవాళ్ళమే. అంత దారుణమైన స్టేజ్ నుంచి నేను ఎడదాకా రాగలిగానంటే మీరు రావడం చాలా ఈజీ, అవునా కదా? సో మీరందరూ కూడా బాగా ఇష్టంగా చదవండి. మీరు చదివే చదువు ఏ గ్రూప్ అయినా సరే ఇష్టంగా చదవండి. ఇష్టం లేని గ్రూపులు అమ్మ నాన్నకు ముందుగానే చెప్పండి, నేను ఇదే చదువుతాను, బాగా ఆడితే బాగా ఆడండి, సింగింగ్ ఉంటే సింగింగ్ చేయండి, డ్రాయింగ్ ఉంటే డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్ వైపు వెళ్ళండి, ఆర్ట్స్ వస్తే ఆర్ట్స్ గ్రూప్కి వెళ్ళండి, లేదంటే సైన్స్ గ్రూప్కి వెళ్ళండి. ఏదైనా సరే మీకు ఇష్టమైన గ్రూప్ తీసుకోండి, దానిలో మాస్టర్స్ దాకా వెళ్ళండి, బాగా చదవండి. ఉద్యోగాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి. కాంపిటేటివ్ వాళ్ళు ఏ జాబ్ అయినా వస్తుంది, నీ దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా
బాగా కష్టపడి చదివి ఈ ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తెచ్చి మీ అమ్మా నాన్నలందరూ కూడా మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.